వెల్కమ్ టు జిల్ చల్ల చల్లని కూల్ కూల్ మనసుకు ఉల్లాసం హరివిల్లు పిల్లలకి సంతోషం చిరుజల్లు మనందరినీ థ్రిల్ చేసేందుకు వచ్చిందే జిల్. ఈరోజు సంధ్య మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీని తెచ్చింది. అదేమిటి అంటే ఫ్రోజన్ యోగర్ట్. ఇంకెందుకు ఆలస్యం అండి, ఆలస్యం చేయకుండా ఫ్రోజన్ యోగర్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదటగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నీళ్లు తీసేసిన పెరుగు అనమాట. ఇది చాలా గట్టిగా ఉంది చూడండి. ఒక్కసారి కలిపేసుకుందాం. కలుపుకొని ఏం చేయాలంటే బాగా క్రీమీగా వచ్చినట్టు కలుపుకోవాలి. కలుపుతుంటే మనకి క్రీమీగా వచ్చేస్తుంది. సో రోజు ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం ఆ టైంలో ఏం తినాలి, రెగ్యులర్గా అవే మిర్చి బజ్జీలు, అవే సమోసాలు, అవే పావ్ బాజీలు, ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా కొంచెం స్వీట్ ఐటమ్ డెజర్ట్స్ చేసుకుంటే చాలా బాగుంటుందని అందరూ ఆలోచిస్తారు కదా. అందుకే మరి ఈ జిల్ అండి, జిల్లో అన్ని డిఫరెంట్ డెజర్ట్స్ చూపిస్తూ ఉంటారు. అందులో కూడా అన్ని ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే ఐటమ్స్ కూడా చెప్తూ ఉంటాం కదా మేము. చాలా మంది పెరుగు తినరు కదా అండి, పెరుగు తినదని మారం చేస్తూ ఉంటారు కదా. మరి పెరుగులో ఉండే పోషక విలువలు కూడా పట్టాలి అంటే, బాడీకి అందాలి అంటే, అలాంటప్పుడు పెరుగుతో కూడా ఇలాంటి డిఫరెంట్ డెజర్ట్స్ చేసుకోవచ్చు అనమాట. విధంగా వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పాలను ఒక చిన్న కప్పు కొబ్బరి పాలను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక్క స్పూన్ కండెన్స్ మిల్క్ వేసుకుందాం, కొంచెం తీయగా ఉండడం కోసం. ఒక స్పూన్ కొద్దిగా తీయడం కోసం కండెన్స్ మిల్క్ వేసుకున్నాం కదా. ఈ మూడు పదార్థాలు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రోజన్ యోగర్ట్ కోసం ఈ విధంగా మూడు పదార్థాలు మనం కొబ్బరి పాలు, కండెన్స్డ్ మిల్క్, అలాగే నీరు తీసేసిన పెరుగు వేసి బాగా కలుపుకొని ఇది చల్లగా అవడం కోసం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. మరి మనం మూడు పదార్థాలని కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రోజన్ కర్బూజాని తెచ్చుకుందాం. చూడండి, ఫ్రోజన్ కర్బూజా సిద్ధంగా ఉంది. నేను ఏం చేశానంటే ముందుగా నిన్న నైటే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ లో. ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే మనకి ఫ్రోజన్ కర్బూజా రెడీ అవుతుంది. అలాగే వచ్చేసి మనకి ఈ పండు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది తెలుసా అండి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల. ఈ ఫ్రోజన్ కర్బూజాని ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. కాబట్టి కొద్దిగా షార్ప్ ఉన్న నైఫ్ ని తీసేసుకొని కట్ చేసుకోవాలి. మనం అప్పుడప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరిని ఎక్కువ రోజులు ఉండడానికి ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఆ విధంగా అనమాట. పండ్లని కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్ గా ఉంటుంది, మీకు ఫ్లేవర్ కూడా ఏం మిస్ అవ్వదు. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లెండింగ్ జార్ లో వేసి బ్లెండ్ చేసుకుందాం. సగం తీసేసుకొని సగం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్లెండ్ అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కూడా దీంట్లో కలిపేసుకుందాం. ఫ్రోజన్ యోగర్ట్ కోసం ముందుగా సిద్ధం చేసుకున్న కండెన్స్ మిల్క్, పచ్చి కొబ్బరి పాలు, నీరు తీసేసిన పెరుగు, ఈ మిశ్రమాన్ని కూడా బ్లెండింగ్ జార్లో వేసుకొని కర్బూజా ముక్కలతో మిక్స్ చేసుకుందాం. పెరుగుని ఈ విధంగా ఒక డిఫరెంట్ రెసిపీ కూడా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కర్బూజా ముక్కలతో పాటు ముందుగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ రెండు పదార్థాలు కూడా బాగా కలవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకి ఫ్రోజన్ కర్బూజా ముక్కలు, అలాగే కొబ్బరి పాలు, నీరు తీసేసిన పెరుగు, కండెన్స్ మిల్క్, ఈ పదార్థాలన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. బ్లెండింగ్ జార్ లో ఉన్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం కదండి. ఫ్రోజన్ యోగర్ట్ లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాం.
క్యారమిల్ ఫస్ట్ చేసేసి ఆ తర్వాత పీనట్ బటర్ సాస్ చేసుకుందాం. ఇంకా పంచదారను కరిగించుకొని ఇప్పుడు దీంట్లో పీనట్ బటర్ సాస్ కోసం కొద్దిగా వెన్న వేసుకుందాం. పీనట్ బటర్ సాస్ అప్పుడప్పుడు మీకు కొంచెం టైం ఉందనుకోండి, ఇలా పీనట్ బటర్ సాస్ చేసుకొని చపాతీకి కానీ బ్రెడ్స్ కి కానీ తినేయచ్చు. ఇంకొంచెం స్వీట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెన్న కరిగింది కదా, వెన్న కరిగాక ఫ్రెష్ క్రీమ్. ఫైనల్లీ పీనట్ బటర్ సాస్ కోసం పీనట్ బటర్. స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టి ఇంత స్పూన్ పీనట్ బటర్ వేసుకుందాం. ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం వేడిగా ఉన్నప్పుడే. ఈ విధంగా మనము పీనట్ బటర్ సాస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. బాగా కలుపుకుందాం, ఎందుకంటే అంతా కూడా బాగా కలవాలి. ఈ విధంగా మనం ఫ్రోజన్ యోగర్ట్ లో పీనట్ బటర్ సాస్ ప్రిపేర్ చేసుకొని చల్లగవడం కోసం పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుందాం. ఈ సర్వింగ్ గ్లాస్ లో నేను ఆల్రెడీ ఏం చేశాను, ముందుగానే కొంచెం పీనట్ బటర్ ఉంచేసుకున్నాను పక్కకి. ఇలా కొద్దిగా పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లో ఒక్కసారి లుక్ పర్పస్ డిజైన్ ఈ విధంగా సర్వింగ్ గ్లాస్ కి పీనట్ బటర్ పెట్టుకున్నాం కదా, మరి ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, అది తెచ్చేసుకుందాం. ఫ్రోజన్ యోగర్ట్ అనుకున్నాం కదా, మరి ఫ్రోజన్ ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కదా, చూడండి చల్లగా అయింది. సర్వింగ్ గ్లాస్ అడుగు బాగానే వేసుకోండి. ఈ విధంగా చూడండి చాలా చల్లగా ఉంది. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను నేను. మొత్తం వేసుకుందాం. దీంట్లో మనం ఎక్కువగా నీరు తీసేసిన పెరుగునే వాడి చేసుకున్నాం ఈ డెజర్ట్ మొత్తం. చూడండి పీనట్ బటర్ ఇది వేస్తాం కాబట్టి పిల్లలకి పెరుగు స్మెల్ కూడా రాదు. పెరుగు ఇష్టం లేని వాళ్ళకి కూడా పెరుగు స్మెల్ అనేది తెలియదు. కండెన్స్ మిల్క్ కూడా వేసాం మనం కదా. ఇప్పుడు ఈ పై భాగాన సర్వింగ్ గ్లాస్ లో పై భాగాన పీనట్ బటర్ సాస్ వేసుకుందాం. ఈ విధంగా పై భాగాన మధ్యలో కొంచెం సర్కిల్ గా పీనట్ బటర్ సాస్ సిద్ధం చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని వేసి ఒక్కసారి ఇలా ఫ్లాట్ గా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రోజన్ యోగర్ట్ మీద గార్నిష్ చేసుకోవాలి. మరి గార్నిష్ అనుకున్నాం కదా, నేనేం చేశాను అంటే క్యారమిల్ చేసుకొని దాని మీద నువ్వులు చల్లాను. చూసారా, కుకింగ్ అనేది ఒక ఆర్ట్, క్రియేటివిటీ అండి. ఎందుకంటే ఈ విధంగా డిఫరెంట్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి ఇలా గార్నిష్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాం కదా, ఫ్రోజన్ యోగర్ట్ మీద పెట్టేసుకుందాం. ఇంకేముంది, గార్నిష్ రెడీ అయిపోయింది, యోగర్ట్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదండి. ఓన్లీ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి మాత్రమే టైం పట్టింది కదా, మీరు కూడా ఇప్పుడే కుదిరితే ట్రై చేయండి. మరి టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఫ్రోజన్ యోగర్ట్ ని. చాలా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, చల్లగా ఉంటుంది. దట్టు మనం ఈరోజు చేసిన దాంట్లో కర్బూజా వేసుకున్నాము, పీనట్ బటర్, పెరుగు. చెప్పాలి అంటే చాలా డిఫరెంట్ గా ఉందండి రెసిపీ మాత్రం. చాలా ఎక్స్క్లూజివ్ గా కూడా ఉంది, చాలా స్పెషల్ గా కూడా ఉంది మన ఫ్రోజన్ యోగర్ట్. ఏంటంటే ఆ ఫ్లేవర్ నోటికి తగులుతుంది కదా, కర్బూజా అలాగే పెరుగు. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. పైన కొంచెం పీనట్ బటర్ వేసుకున్నాం కదా, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఫ్రోజన్ యోగర్ట్ ని ట్రై చేయండి. ఫ్రోజన్ యోగర్ట్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో నీరు తీసిన పెరుగు, కొబ్బరి పాలు మరియు కండెన్స్ మిల్క్ వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది చల్లగా అవటం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తరువాత ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఫ్రోజన్ కర్బూజా పండుని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను బ్లెండింగ్ జార్ లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి.
చేసుకోవాలి. దీనిలో ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన పెరుగు మిశ్రమాన్ని వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో పంచదారను వేసి కరిగే వరకు వేడి చేసుకోవాలి. దీనిలో బటర్ మరియు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మరలా కరిగించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పీనట్ బటర్ వేసి కలుపుకోవాలి. ఈ పీనట్ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాస్ లో వేసుకొని దానిపై ఫ్రిడ్జ్ లోంచి తీసిన యోగర్ట్ మిశ్రమాన్ని వేసి దానిపై మరోసారి పీనట్ మిశ్రమాన్ని వేసుకొని నువ్వుల క్యారమిల్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్రోజన్ యోగర్ట్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఇది వాటి మన డెలిషియస్ రెసిపీ. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య జిల్ చల్లచలని కూల్ కూల్లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.